హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లొకేషన్ ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు రికార్డ్ జేమీటర్ స్క్రిప్ట్ ఫ్రమ్ ద యూ. జేమీటర్ స్క్రిప్ట్ ని ఎలా మనము మన తగ్గట్టుగా రన్ చేసుకోగలుగుతాము అంటే ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ యూఐలో ఉంటే చేస్తాం కదా. మరి దాన్ని ఎలా రన్ చేస్తాం? మనకి సెలీనియంలో ఉంటే సెలీనియం ఐడి ఉంది. ఓకే, సిమిలర్ ఫార్మాట్ మనకు పైథాన్ ప్లే రైట్ లోకి వెళ్తే ప్లే రైట్ యొక్క రికార్డ్ కరెక్టా. ఈ రెండు ఉన్నప్పుడు మరి దీనికి జేమీటర్ కూడా ఉంటుందా పర్ఫార్మెన్స్ కంటే? ఎస్, మనకు చాలా రకాల ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ఓకే, చాలా రకాల ప్లగ్ఇన్స్ ఉన్నాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ రన్నింగ్ ప్లగ్ఇన్ ఏదిరా అంటే మనకు బ్లేజ్ మీటర్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్లేజ్ మీటర్ ఇస్ ద రికార్డ్. మనకు జేమీటర్ లో రికార్డ్ లేదంటే జేమీటర్ లో కూడా రికార్డర్ ఒకటి ఉంది. ఓకే, బట్ వెరీ రేర్ కేస్ యూజ్ చేస్తాం. థర్డ్ థర్డ్ ప్లగ్ఇన్ లకి మనం ఎక్కువగా తీసుకుంటాం దీన్ని బ్లేజ్ మీటర్. బ్లేజ్ మీటర్ ఈ ప్లగ్ఇన్ మనం యాడ్ చేసుకొని ఈజీగా మనము రికార్డ్ చేయొచ్చు అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రెండు చేయొచ్చు. ఏపీఐ లెవెల్ కావచ్చు, మీరు ఏపీఐ లెవెల్ కూడా చేసుకొని పర్ఫార్మెన్స్ చేయొచ్చు. బట్ ఏపీఐ లెవెల్ ఎలా చేస్తారు ప్లగ్ఇన్ అని మీరు డౌట్ అడగచ్చు. ఏపీఐ లెవెల్ నార్మల్గా ఏపీఐ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాం, రికార్డింగ్ ఉండదు. ఎందుకంటే ఏపీఐ చేయాలంటే మళ్ళీ పోస్ట్ మ్యాన్ ప్లగ్ఇన్ టైప్గా వాడుకోవాల్సి వస్తుంది. బ్లేజ్ మీటర్ అనేది క్రోమ్ యొక్క ప్లగ్ఇన్. ఈ రీసెంట్ అంటే ఓల్డ్ వీడియోస్ మీరు బాగా చూస్తే ఈ రికార్డర్ ఫర్ బ్లేజ్ మీటర్ అది మీకు డైరెక్ట్ గా మీకు క్రోమ్ ప్లగ్ఇన్ లోనే యాడ్ చేసుకొని రన్ చేస్తారు. బట్ వెరీ ఫ్రెష్ 2024 లో మీరు చూసుకోగలిగితే బ్లేజ్ మీటర్ లో లాగిన్ అయిన తర్వాత అందులో కూడా మనకు రికార్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మరి ఎలా చేస్తాం? ఇక్కడ ఇంకొకటి కూడా రాసినాయి, బ్యాడ్ బాయ్స్ సాఫ్ట్వేర్స్ అని. ఇది ఓన్లీ ఫర్ విండోస్. ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే విండోస్ యూజ్ చేస్తారో వాళ్ళు దీన్ని వాడొచ్చు అనమాట. ఈ సాఫ్ట్వేర్ చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట అండ్ యూజ్ చేసుకోవచ్చు. బ్లేజ్ మీటర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఈవెన్ మనకు ఈ బ్లేజ్ మీటర్ నుంచి రికార్డ్ చేసిన దాన్ని మనం లేదంటే జే మీటర్ లో కొన్ని పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని ఆ రిపోర్ట్స్ ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఈ పర్టికులర్ రికార్డ్స్ మనం చూడాలంటే బ్లేజ్ మీటర్ కి అటాచ్ చేయొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఎలా అటాచ్ చేసుకోవచ్చు అంటే దానికి ఒక టోకెన్ ఇస్తారు, బ్లేజ్ మీటర్ టోకెన్. ఆ బ్లేజ్ మీటర్ టోకెన్ ని మనము ఈ పైప్ లైన్స్ స్క్రిప్టింగ్ లో యాడ్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకు రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఈ బ్లేజ్ మీటర్ ని ఎలా యాడ్ చేసుకుంటామంటే ఫస్ట్ మనము క్రోమ్ ప్లగ్ఇన్స్ ఓపెన్ చేసుకోం. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ క్రోమ్ ప్లగ్ఇన్. ఓకే, అండ్ మీరు ఇక్కడ బ్లేజ్ మీటర్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అండ్ ట్రై చేశారంటే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడికి ఒక ఆప్షన్ వస్తుంది. అండ్ ఈవెన్ మీకు ఇక్కడ దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, డాక్యుమెంటేషన్ సపరేట్గా ఓపెన్ చేస్తుంది. ఓకే, అండ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది. ఒకవేళ మీకు యాడ్ ఫ్రమ్ క్రోమ్ ఉంటుంది, జస్ట్ మీరు క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఇక్కడ రికార్డ్, ఇక్కడ రికార్డ్ సెక్షన్, ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. ఓకే, అండ్ మీకు ఇది సేవ్ స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఎక్కువ సేపు తీసుకుంటుంది. ఒకసారి క్లోజ్ చేసి రీఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించిన ఓవర్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉందంటే దానికి సంబంధించిన కామెంట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ లో ఉంటాయి. వన్స్ మీరు యాడ్ చేశారంటే ఇక్కడికి వచ్చి యాడ్ అయి ఉంటుంది. ఇది బ్లేజ్ మీటర్ యొక్క రికార్డ్ సెక్షన్. ఓకే, ఆటోమేటిక్ మనం ఇక్కడ క్లిక్ చేసామంటే రికార్డ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్టాప్, ఇది రీఫ్రెష్. ఒక రీస్టార్ట్ చేయాలి ఆల్ ఆప్షన్స్ అంటే ఆల్ ఆప్షన్. మీకు ఒకవేళ సేవ్ ఒక ప్రాజెక్ట్ లో సేవ్ చేయాలంటే డిఫాల్ట్ ప్రాజెక్ట్ లో కావాలంటే ఏది ఏది కావాలనుకుంటే అందులోకి మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గూగుల్లోకి వచ్చేసుకోండి. అండ్ తర్వాత బ్లేజ్ మీటర్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ చూడండి హై లొకేషన్ డైరెక్ట్గా ఇక్కడ ఉంది. బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్ చేశాను. ఓకే, మీరు ఈ పర్టికులర్ దాని మీద సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని చెప్పి మీకు కనపడుతుంది. మీరు ఒకవేళ బ్లేజ్ మీటర్ క్లిక్ చేశాక ఇక్కడ పైన సైన్ ఇన్ అండ్ సైన్ సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని ఉంటుంది. ఓకే, సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈ పర్టికులర్ అకౌంట్ సెక్షన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే చేసిందంటే నేను ఆల్రెడీ ఒకటి రికార్డ్ చేసే కాబట్టి నాకు శాంపుల్ రిక్వెస్ట్ అని ఇక్కడ ఉంది. లేదంటే మీకు ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ రికార్డ్ చేశారు ఏంటి అనేది దానికి సంబంధించి రీసెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అండ్ డిఫాల్ట్ వర్క్ స్పేస్ అండ్ ప్రాజెక్ట్ లొకేషన్. మీరు ఏదన్నా డిఫాల్ట్ ప్రాజెక్ట్ కాకుండా సపరేట్గా ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే అందులో పెట్టుకోవచ్చు. ఏమైనా టెస్ట్ రికార్డ్ చేసింటే ఆ టెస్ట్ రికార్డ్ చేసినవన్నీ ఇక్కడ డిస్ప్లే అయ్యి ఉంటాయి. ఓకే,
అండ్ ఏదైనా రిపోర్ట్ యాడ్ చేసి ఉంటే ఆ రిపోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా టెస్ట్ యాక్టివిటీ లైబ్రరీస్ అంటే ఇక్కడ ఉంటాయి. అండ్ క్రియేటింగ్ ఫర్ టెస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఒక రికార్డింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒక అప్రోచ్. అండ్ సెకండ్ కేసు వచ్చి ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని రన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్ ఉంది కదా, ఇక్కడ గూగుల్ దగ్గరకు వచ్చాను, బ్లేజ్ మీటర్ క్లిక్ చేశాను అండ్ స్టార్ట్ రన్నింగ్. ఓకే, ఇక స్టార్ట్ రన్నింగ్ చేసినప్పుడు ఇక్కడ నేను వచ్చేది లోకేష్ కనకరాజు. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా స్టెప్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మేము స్క్రోల్ చేసుకున్నాము అండ్ క్లికింగ్ ఫర్ వికీపీడియా అండ్ మీకు అలాగే మళ్ళీ మీకు ఒక పేజ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది టెస్ట్ అనేది. ఓకే, అండ్ మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ స్టాప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పాపప్ అనేది ఎగిరిపోద్ది. ఓకే, అది ఎగిరిపోయిన తర్వాత అంటే ఎగిరిపోవడం అంటే క్లోజ్ అవుతుంది. సారీ, ఓకే, క్లోజ్ అవుతుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ పాపప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి. రన్, ఇక్కడ రన్ కింద మళ్ళీ ఆప్షన్స్ ఒక్కొక్కసారి డిస్ప్లే చేస్తాయి. ఏ టైప్ పర్ఫార్మెన్స్ జేమీటరా లేకపోతే జేమీటర్ విత్ సెలీనియమా జియూఐ అని. ఇక్కడ ఎడిటింగ్, మీకు ఏదైనా ఎడిట్ చేయాలని ఉంటే ఎడిట్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఏదైనా సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు. ఎక్కడ సేవ్ చేసుకుంటావు, ఏ పర్ఫార్మెన్స్ టైపు, జేమీటర్ ఓన్లీ అన్నప్పుడు జేమీటర్ ఒక్క దాన్ని మాత్రం చూజ్ చేసుకోవాలి. ఇది ట్రాఫిక్ అది రావట్లేదు. ఇక మామూలుగా సేవ్ చేస్తే ప్రాజెక్ట్ సేవ్ చేసినా లేకపోతే డౌన్లోడ్ చేసినా ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు జేమీటర్ ఓన్లీ అని చెప్పి క్రియేటింగ్ టెస్ట్ బై యూజింగ్ జేమీటర్. రీసెట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేద్దాం కొత్త పేరుతో, కొత్తగా చేద్దాం. శాంపుల్ అండర్ స్కోర్ రికార్డ్ అండ్ నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ తీసుకున్నాను. ఓకే, శాంపుల్ ప్రూఫ్ మనం ఇక్కడ రన్ చేద్దాం. మళ్ళీ ఇంకొకసారి స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు జేమీటర్ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ దీని లోపల ఈ రెండు సంబంధించిన ఫైల్ని నేను సేవ్ చేస్తాను ఓన్లీ జేమీటర్. ప్రీవియస్ నాకు అక్కడ రన్ కాన్ఫిగరేషన్ లో జేమీటర్ అని చూజ్ చేసుకోకపోవడం వల్ల మనకి ఇది ఎర్రర్ వచ్చింది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే అది చూజ్ చేసుకోకపోయినా ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు రాలేదు, ఇప్పుడు సెకండ్ టైం మనకు వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ చేస్తుంది మనకు ఏ ఫార్మాట్ లో, జేమీటర్ ఫార్మాట్ లో, జేఎంఎక్స్ ఫైల్ ఫార్మాట్ లో మనకు ఎక్స్పోర్ట్ చేస్తాం. మరి ఇక్కడ చూస్తే డౌన్లోడ్ కూడా అయింది. ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళేసి డౌన్లోడ్ దగ్గరకు వచ్చారంటే శాంపుల్ రికార్డింగ్ పర్ఫార్మెన్స్ మనం ఇక్కడ మళ్ళీ ఓపెన్ లోకేష్ అండ్ డౌన్లోడ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ శాంపుల్ జేఎంఎక్స్ ఫైల్ ఓపెన్ ఫైల్. ఇక్కడ చూడండి మనకు శాంపుల్ రికార్డ్ దాంట్లో మనకు హెచ్టిపి హెడర్ ఉంది అండ్ అలాగే మనకు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉన్నాయి అండ్ రిక్వెస్టింగ్ డిఫాల్ట్స్ ఉన్నాయి, క్యాచ్ మెమరీ ఉంది, ఆథరైజేషన్ ఉంది అండ్ కుకీస్ అండ్ క్యాచీ. ఓకే, ఇప్పుడు మన థ్రెడ్ ఎక్స్పాండ్ చేస్తే టెస్ట్ ఉంది. టెస్ట్ లో మళ్ళీ మనకు గూగుల్ సంబంధించిన అన్ని ఉంది. ఓకే, ఇవన్నీ లింక్స్. ఓకే,
రన్ చేస్తే మనకు పాస్ అవ్వచ్చు, పాస్ కాకపోవచ్చు, బట్ ఫెయిల్ అవ్వచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. బట్ అయితే మనకు రన్ అనేది జరుగుతా ఉంటదన్నమాట. ఓకే. వెదర్ మనకు ఆ రన్ పర్ఫెక్ట్‌గా జరుగుతుందా లేదా అని చూడాలనుకుంటే మనము లిజనర్స్‌ని వాడుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రీ టైప్ అన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే టేబుల్ ఫార్మాట్ అన్నా పెట్టుకోవచ్చు. రిజల్ట్ విత్ ద టేబుల్ ఫార్మాట్. ఓకే. అండ్ జస్ట్ మనం ఇప్పుడు ఈ పర్టిక్యులర్ థ్రెడ్‌ని మనం లేదా శాంపుల్‌ని రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఒకవేళ ఏదైనా రన్ అవుతుంటే స్టార్టింగ్‌లో ఫెయిల్ అయింది. తర్వాత అన్ని పాస్ అవుతూ వస్తుంది. ఓకే. చూడండి మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయింది. అంతే. 19 రిక్వెస్ట్‌లు ఉన్నాయి టోటల్‌గా. ఆ 19 దానికి సంబంధించి వన్ టైమ్ రికార్డ్ సెక్షన్. ఓకే. ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది కూడా మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఓకే. ఇలా మనము ఒక దాంట్లో ఇక్కడ ఇక్కడ రికార్డ్ చేసి మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ కేస్. అండ్ సెకండ్ కేస్ మనం వర్క్ లొకేషన్‌లోకొచ్చేసి ఇక్కడ సైన్ అప్ అయిపోయింటాం కదా! సైన్ అప్ అయ్యాక మనకు ఈ పర్టిక్యులర్ డాష్‌బోర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం క్రియేట్ టెస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఏ ఫార్మాట్ ఆఫ్ థింగ్స్ కావాలి? జియో ఫంక్షనల్ టెస్ట్ సూటా? అప్‌లోడా? అప్‌గ్రేడా? జియో ఫంక్షనల్ టెస్ట్ క్లిక్ చేశారనుకోండి మనకిక్కడ మళ్ళీ వస్తుంది. ఓకే. ఇక్కడ మళ్ళీ చూడండి. ఇక్కడ ఏ టైప్ ఇక్కడ స్టార్ట్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్ అనేది అంటే మనకి ఇందాక మనం ఏదైతే బ్లేజ్ మీటర్ ఓపెన్ చేసామో సేమ్ కైండ్ ఆఫ్ బ్లేజ్ మీటర్ అనేది మనకి ఇక్కడికొస్తుంది. క్లికింగ్ బ్లేజ్ మీటర్ చూడండి. మనకు ఆటోమేటిక్‌గా బ్లేజ్ మీటర్ వచ్చేసింది. ఇక్కడ మనం మాక్సిమైజ్ చేసుకొని మనకి ఏం కావాలనుకుంటే అవి రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. మనకు వద్దనుకుంటే డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసుకోవడం బ్యాక్ అయిపోయింది. ఇలా మనము ఒక దాన్ని రికార్డ్ చేసుకొని మళ్ళీ రీరన్‌లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఆ పర్టిక్యులర్ స్క్రిప్ట్ అనేది చూసుకోవచ్చనమాట. ఆటోమేటిక్‌గా మనము మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి కూడా వెదర్ ఇట్ విల్ వర్క్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ ఆర్ నాట్. ఇదైతే పర్మనెంట్‌గా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇక్కడైతే పర్మనెంట్ ఫైల్‌ని కీప్ చేసుకొని ఉంటుంది. అంతే తేడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ జస్ట్ లాగిన్ అయ్యి క్లిక్ చేసి రన్ చేసుకోవడమే. ఇక్కడైతే యాడ్ చేసుకొని రన్ చేయాలి. అంతే తేడా. అంతకుమించి ఏం లేదు. ఇదైతే జస్ట్ మనకి ఒక క్లిక్ చేయడము, రికార్డ్ చేసుకోవడము, అండ్ క్లోజ్ చేయడం. ఇదైనా కూడా సిమిలర్ ఫార్మాట్. టెస్ట్ క్రియేట్ చేయాలి. ఆ టెస్ట్‌లోకి మళ్ళీ ఏ పర్టిక్యులర్ యూఆర్ఎల్ కావాలి, ఏంటి కావాలనేది యాడ్ చేసుకొని చేసుకోవాలి. అంతకుమించి వేరేమి ఉండదు. ఓకే. ఇట్స్ సింప్లెస్ట్ వే అన్నమాట. ఓకే. దీనికే మనం ఒకవేళ లాగిన్ దానికి చేస్తే ఎలా ఉంటుంది? దాంట్లో హెడర్స్ ఉంటాయా? లేదా? అండ్ ఆ కుకీస్ ఎలా స్టోర్ అయితాయి? ఏంటి అనేదన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో సెషన్‌లో చూపిస్తాం. Okay. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.